నమస్కారం. చరణ్ టీవీకి స్వాగతం. భారత్ కి విస్తరిస్తున్న చైనా హెచ్ఎంపీవీ వైరస్. చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ భారతదేశంలోనూ కలకలం సృష్టిస్తుంది. ఈ వైరస్ కు సంబంధించిన కేసులు భారత్లోనూ నమోదయ్యాయి. అయితే వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం వరకు భారతదేశంలో 7 ఈ వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో 2 కేసులు నమోదు కాగా, తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో 2 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఒకరికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో 2 చిన్నారులకు పాజిటివ్గా తేలింది. 7 ఏళ్లు 13 ఏళ్ల చిన్నారులు 2 దగ్గు జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ఆ 4 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కొనేందుకు కోవిడ్-19 సమయంలో అనుసరించిన విధంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు మార్గదర్శకాలను జారీ చేశాయి. హెచ్ఎంపీవీ వైరస్ 2001 నుంచి ఉన్న వైరస్ అని, ఆందోళన అవసరం లేదని, పరిస్థితిని నిశ్చితంగా గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దేశ ప్రజలకు తెలిపారు. మరోవైపు హెచ్ఎంపీవీ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOతోనూ భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. చైనాలో హెచ్ఎంపీవీ విజృంభిస్తుండటంతో అక్కడి ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది. చైనాలో ఇన్ఫ్లుయెంజా ఏ, హెచ్ఎంపీవీ, మైక్రోప్లాస్మా న్యూమోనియా, కోవిడ్-19తో సహా పలు వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని అక్కడి ప్రజలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.